పాపము చేస్తుంటే చూడలేకపోయాడు. పాపము చేయడానికి అవకాశం దొరికితే అవకాశం నుండి పారిపోయాడు. యోసేపు ఎంత ఆశ్చర్యకరుడు. యేసు ప్రభువారు కనపడటం లేదా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. నిజంగా ఈయనకి ఏ కళ వచ్చిందో ఆ కళ ప్రకారము గొప్ప బుద్ధిమంతుడు, గొప్ప అధికారము ఆయన చేతికి అప్పగించాడు ఫరో. మరి జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు కలలు కన్నారు. ఆ కలల భావం చెప్పాడు భక్ష్యకారుడు పానదాయకుని గురించి. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టే వాళ్ళు మర్చిపోయారు. 41వ అధ్యాయంలో అతడు ఫరో ఒక కల కన్నాడు. ఆ కల భావం చెప్పగల వారు ఎవరు అంటే యోసేపు. కల భావాన్ని చెప్పగలిగిన యోసేపు. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును నీ సెలవు లేక తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్మనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు అసనేతునిచ్చి పెండ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. ఐగుప్తు దేశమంతటా సంచారం చేశాను. ఈయన FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ మినిస్ట్రీ, ఈయన ఆహార పదార్థాల శాఖ మంత్రి. అద్భుతమైన అందరికీ ఆహారమును సమకూర్చినవాడు, స్టోరేజీ చేసినవాడు, బుద్ధిమంతుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. యోసేపు దేవుడే నా సహకారి, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కనుక యోసేపు దేవుడే నా దేవుడు, యోసేపు దేవుడే నా దేవుడు అని తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన నామమందు
అధికారము అనుగ్రహించును. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోసేపు బానిసగా అమ్మబడిన ఐగుప్తు దేశంలోనే గొప్ప అధికారి అయ్యాడు. కనుక ఎందుకని ఆ మాటలు విన్నాడు? వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుడు యోసేపు. యోసేపు దేవుడే నా సహకారి. ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ తన నామమందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఏ స్థితిలో నుండి ఆయన గొప్పవాడయ్యాడు? దీన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎక్కించబడ్డాడు. జప్నత్మెనేహు అని పేరు అర్థమేంటి తెలుసా? ప్రథమ జ్యోతి, గొప్ప వెలుగు. యోసేపు గొప్ప విలువైన వ్యక్తిగా, గొప్ప వెలుగుగా, గొప్ప ఉన్నతమైన స్థితిలో యోసేపుని దేవుడు హెచ్చించాడు. అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు దేశం అందంతటా సంచారం చేసి కరువు కాలంలో పోగు చేశాడు ఆహారాన్ని. 7 ఏండ్లు కరువు, 7 ఏండ్లు సమృద్ధిగా పంట పడుతుంది. బలిసిన ఆవులు, బక్క చిక్కిన ఆవులు. ఆ దర్శనం గురించినటువంటి విధానం, ఆ దర్శనం గురించిన కళ భావాన్ని చెప్పగలిగాడు. జైల్లో గడ్డం పెంచుకొని ఎంతగా బాధపడుతున్నా దైనందిన ఒక సమయం ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది. నిజమే, మన ముఖ్యమంత్రి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడో, జగన్ గారు ముఖ్యమంత్రి. దేవుడు అద్భుతంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ జైల్లో నుండి తీసుకురాబడిన వ్యక్తి ప్రజలందరికీ ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, ఐగుప్తు దేశంలో యోసేపు ఆహార పదార్థాల శాఖ మంత్రి, మినిస్ట్రీ పదవి దేవుడు అనుగ్రహించాడు. ఆయన మాట చొప్పున విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా. అబ్రాము తన తండ్రి చనిపోయినప్పుడు 12వ అధ్యాయంలో ఆదికాండం, నేను చూపించి దేశానికి వెళ్ళుము, నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, గొప్పగా ఆశీర్వదించాడు. అయితే 15వ అధ్యాయంలో నేను సంతానం లేనివాడనై పోవచ్చున్నానే, నా ఆస్తికర్త ఎలియాజరే కదా అని అంటున్నాడు. ఆయన ఆ మాట అన్నాడని ఆమెమన్నా తక్కువ అన్నదా? 16వ అధ్యాయంలోకి వచ్చేలేకే, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నా దాసితో పొమ్ము, పిల్లలు పుడతారు,
అని